ఓం కాక్షాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారు అంటే పునర్వసం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. వీరికి శారీరకమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. తలనొప్పి కలిగించే పరిస్థితులు ఉంటాయి. అధిక ఉష్ణ జ్వరపీడలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటాయండి. అవి అధికారులు అనధికారుల వల్ల కొంత చికాకులు, చిక్కులు, భయాందోళనలకు గురవుతారు. అనారోగ్యం, మనోదుఖం, అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు, బంధుమిత్రాదులతో సమస్యలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ప్రయాణాలలో అధిక నష్టాలు, కష్టాలు అనుభవిస్తారు. మనస్థిమితం ఉండదు. నేను మనస్థిమితం ఉండదండి. అకాల భోజనం, టైంకి భోజనం చేయవు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఫిబ్రవరి నెల వీరు అంటే ఈ కర్కాటక రాశి వారు గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్లే ఇబ్బందులు అంతా. గృహ మార్పులు ఉంటాయి. వీళ్ళకి స్థానచలన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ఆకస్మికంగా బదిలీలు అవుతారు, లేకపోతే కంపెనీలు మారుతారు. అనవసరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవమానకరమైన పరిస్థితులు కూడా మనకి ఎదురవ్వడానికి అవకాశం ఉంది. మనం అనుకున్న పనులు మధ్యలోనే నిలిచిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కోపతాపాలు, సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసంలో బహు జాగ్రత్తగా ఉండడం మంచిదని నా భావన. ఇది గోచార ఫలితాలను మాత్రమే అని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త.